నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటించి 50 రోజులైంది. ఈ 50 రోజుల్లో జరిగిన పరిణామాలను నీతి ఆయోగ్ సమావేశంలో మోదీ సమీక్షించారు. దేశంలో నగదు కొరత సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది, పుంజుకోవడానికి తక్షణ చర్యలు ఏమిటి, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన ఎలా ఉండాలి, విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, గృహ నిర్మాణం వంటి రంగాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలి అనే అంశాలపై నీతి ఆయోగ్ సమావేశం దృష్టి పెట్టింది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు ఆర్డినెన్స్కు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో నెలాఖరులో ప్రధాని ఏమి ప్రకటించబోతున్నారు, బడ్జెట్ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు అద్దేపల్లి శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వివేకే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, ఎంవి రాజేశ్వరరావు గారు, ఫ్యాప్సీ మాజీ సెక్రటరీ జనరల్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, కొత్తపల్లి విజయ శ్రీనివాస్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. శ్రీధర్ గారు, దేశంలో పెద్ద నోట్ల రద్దై 50 రోజులు పూర్తయ్యాయి. ఈ 50 రోజుల్లో జరిగిన పరిణామాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ సమీక్ష ప్రధాన ఉద్దేశాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? 50 సంవత్సరాల నుంచి ఏదైతే బ్యాక్వర్డ్నెస్ కానీ, ఏదైతే నల్లధనం ఉంది, కౌంటర్ఫిట్ మనీ కానీ, ఇతర మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే మన భారతదేశంలో ఈ ప్యారలల్ ఎకానమీ ఏదైతే ఉన్నదో, ఇవన్నీ ఒక 50 రోజుల్లో తుడిచిపెట్టుకుని పోతుందని కానీ, లేకపోతే పెనుమార్పులు వస్తాయని ఏమీ కోరుకోలేదు, వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వేరియస్ స్టెప్స్ మోడీ గారు తీసుకుంటున్నారు. ఏంటంటే డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అన్నది ఇతర దేశాలతో ముందర అగ్రిమెంట్స్ అని రీమాడిఫై చేసి, భారతదేశం నుంచి ఏదైతే నల్లధనం బయటికి వెళ్ళి మళ్ళీ తెల్లధనంగా వచ్చి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ జరగడం ఇవన్నీ జరుగుతుంది, దాన్ని కట్టడి చేయడానికని దాని అగ్రిమెంట్స్ని రీడ్రాఫ్ట్ చేశారు. లాస్ట్ 10 డేస్లో కొత్త అగ్రిమెంట్స్ కూడా సైన్ చేశారు, డ్రాఫ్ట్ అగ్రిమెంట్స్. అదొక స్టెప్. దెన్ జిఎస్టీ అన్నది ఏదైతే ప్యారలల్ ఎకానమీ ఉంటుంది భారతదేశంలో, ఎవరి రాష్ట్రాలు ఏది కావాల్సి, ఎవరైనా కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకి కావాల్సిన విధంగా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, ట్యాక్స్ డిస్కౌంట్స్ ఇవ్వడం కానీ, కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ ఎకానమీ ఇవంతా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జిఎస్టీ అడాప్ట్ చేసుకోవడం వలన అవన్నీ కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ స్టెప్ కింద డిమానిటైజేషన్ ఏదైతే స్టెప్ తీసుకుని 50 రోజులైంది. దీంట్లో ఏంటంటే చాలా వరకు కట్టడం జరిగింది. ఈ ధనం అంతా కూడా బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చింది. చాలామంది ఏమంటారంటే కౌంటర్ఫిట్ మనీ బ్యాంక్లోకి వచ్చేసింది, లేకపోతే నల్లధనం వైట్ అయిపోయింది అని, అంటే ఏదో కమెంట్ చేయాలని, ఏదో అపోజిట్ ఏదో మాట్లాడాలని మాట్లాడడం తప్ప, ఏదేమైనా ధనమే సిస్టంలోకి వచ్చింది. ఈ ధనాన్ని వాడుకోవడానికి ఎందుకు కండిషన్స్ పెట్టారు మోడీ గారు అని అంటే, మళ్ళీ బయటకు వచ్చేస్తే కొంత కట్టడి చేయాలి, క్యాష్లెస్ సిస్టమ్ దశగా తీసుకుని కోరుకున్నారు. ఆ విధంగా ఇవన్నీ కూడా ఆ రోజు డిస్కషన్లో జరిగినాయి. ఇక్కడతో ఆగట్లేదు, ఇంకా కూడా మార్పులు, ట్యాక్స్ రిఫార్మ్స్. అంటే మనం కాంపిటేటివ్ స్పిరిట్గా ఏదైతే చైనాతో పోటీ పడాలనుకుంటున్నా, లేకపోతే యూఎస్తో పోటీ పడాలి, లేకపోతే యూరోప్ రాష్ట్రాలకి కాంపిటేటివ్గా మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఈ ప్యారలల్ ఎకానమీ తగ్గించాలి, ఈ క్యాష్ సిస్టమ్ కొంచెం తగ్గించాలి, కరప్షన్ ఏదైనా దాంట్లో కూడా మోడీ గారు అన్నారన్నమాట, నేను ఎంత కష్టపడినా ఒక 70 దగ్గర ఆగిపోయాను, బట్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఈస్ 1 to 10లో ఉండాలి మనం కరప్షన్ లెవెల్స్లో. 0కి వస్తే సంతోషం, టాప్ బెస్ట్ కంట్రీ కింద ఉండాలని. దాంట్లోని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి అన్ని రాష్ట్రాలకి కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకుని వచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏంటంటే ప్రభుత్వాలే పోటీ పడి ఇన్వెస్ట్మెంట్స్ ఆహ్వానించి డెవలప్మెంట్ కోసం కోరుకున్నప్పుడు ఏంటంటే అసలు కరప్షన్ అన్నది ఇంకా ఛాన్సే ఉండదు. దెన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూడా మీటింగ్ పెట్టి, ఆయన చైర్మన్ కింద అపాయింట్ చేశారు కాబట్టి ఆ 4 కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఈ క్యాష్లెస్ ఎకానమీ కానీ, మొబైల్ వాలెట్లు కానీ, ఈ ఎకానమీ ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, దానికి ఏమి లోటుపాట్లు అన్నీ కూడా డిస్కస్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా సజెస్ట్ చేశారు. దెన్ అదర్ నామ్స్ కూడా సజెస్ట్ చేశారు. ఇంత క్యాష్ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత న్యాచురల్గా ఇంట్రెస్ట్ రేట్స్ మీద కూడా రిఫార్మ్స్ వస్తాయి. కొంత ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, వాళ్ళకు వెసులుబాటు వచ్చే విధంగా ఉంటుందని చెప్పి ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రసాద్ గారు, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాలకు సంబంధించి నీతి ఆయోగ్ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సమావేశం ద్వారా మోదీ ఎలాంటి దృష్టిని కేంద్రీకరించారంటారు? దేశంలో నల్లధనం ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్లయితే అది తెల్లదనంగా మార్చుకోవడానికి ఏదైనా లోపాయకారిగా తెలివైన పనులు ఏమైనా చేసి ప్రజలు దాన్ని, లేదా నల్లధన కుబేర్లు దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించారా, దాన్ని ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతుందో దాని మీద దీని యొక్క సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మోడీ గారు ఫోకస్ చేస్తుంది కూడా ఏంటంటే, వాళ్ళ రోజున ఇలా నగదు రహిత దేశంగా చేస్తాము, లేకపోయినా కనీసం నగదు తక్కువగా ఉండే దేశంగా చేయటం మూలంగా ప్రజలకు వచ్చే లాభాలు ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అందులో మొదటిది
నగదు లేకపోయినా పర్లేదు, ట్యాక్స్ రేట్ తగ్గిస్తాను అంటే ఇప్పుడు వరకు తిట్టిన ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున్నే పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలా 2 రకాల ఇబ్బందులు ఉంటాయండి ఇక్కడ క్యాష్ లేకపోవడం మూలంగా. కొంతమందికి ఏమో బిజినెస్ దెబ్బతినిపోయి వారి యొక్క ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అది పోవాలి అంటే డిజిటల్ ఎకానమీ పెరగాలి, కాబట్టి క్యాష్లెస్ కరెన్సీ పెరగాలంటున్నారు. దానికోసం తీసుకొచ్చిన యాప్లు బహుశా ప్రపంచంలో ఎక్కడా లేనంత అడ్వాంటేజెస్లో మనకి ఇండియాలో తీసుకోవడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. కాకపోతే ఇక్కడ దీనికి వచ్చే ఇబ్బందుల్ని అర్థం చేసుకోవడంలో ఎకానమిస్టులు కానివ్వండి, మాలాంటి ఆర్థిక విశ్లేషకులు కానీ అందరూ కూడా ఒకరికి యునానిమిటీ లేకుండా పోయింది. ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఇంతవరకు గతంలో కనుక చరిత్రలో ఉంటే ఆ చరిత్ర గురించి నేర్చుకుని వాళ్ళు ఎంత ఇబ్బంది వస్తుందని చెప్పగలిగేవాళ్ళం. అది లేకుండా మొట్టమొదటిసారి తీసుకొచ్చారు కాబట్టి దీని మూలంగా వచ్చే ఇంపాక్ట్ అసెస్ చేయడం కష్టం. ఇక్కడ ప్రధానంగా 2 విషయాలు మాత్రం మనం గమనించాలండి. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే వెలాసిటీ ఆఫ్ ద మనీ అంటుంది. అంటే మన కంట్రీలో ఉన్నటువంటి జీడీపీ ఎంత ఉందో చూసి వెలాసిటీ ఆఫ్ ద మనీ చూస్తే జీడీపీ అంటే ఎంత ఫాస్ట్గా డబ్బులు తిరుగుతున్నాయి సర్క్యులేషన్ చూస్తే 1.3 అని చెప్పడం జరిగింది. అది ఒక ఫ్యాక్టర్ అండి. అంటే 1.3 టైమ్స్ తిరుగుతూ ఉంటుంది ఒకసారి జీడీపీ పుట్టడానికి కరెన్సీ సర్క్యులేషన్ ఉండదని ఒకటి. రెండవది ఏం చేస్తారంటే ఎంతైతే మనీ సప్లై వస్తుందో దానికి 6 రెట్లు ఎకనామిక్ వాల్యూ ఇప్పుడు కూడా కంట్రీలో యాడ్ అవుతుంది. అంటే మనీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అంటాం. ఈ రెండింటిని కనుక హెచ్ఎస్ చూసినట్లయితే అంటే 1,00,000 కోట్లు కనుక మార్కెట్లో ఉన్నట్లయితే 7.8 లక్షల కోట్లు ఎకనామిక్ యాక్టివిటీ బిల్డ్ అవుతుంది. ఇవాళ మోడీ గారు చేసిన దాని మూలంగా కనుక కరెన్సీ మొత్తం తీసేసి అందులో సగమే కనుక ఇండియాలోకి తీసుకొస్తానన్నారు అనుకోండి, మళ్ళీ ఫిజికల్ రూపంలోకి మనీ రూపంలోకి, మిగతాదంతా క్యాష్లెస్గా జరగండి అంటే ఏం జరగచ్చు? ఆ తీసేసిన డబ్బులు ఈ తీసివేయక ముందు డబ్బు రూపంలో ఉన్నప్పుడు ఫాస్ట్గా తిరిగేవా, లేక ఇప్పుడు అంటే క్యాష్లెస్ ఎకానమీ వచ్చిన తర్వాత ఫాస్ట్గా తిరుగుతాయని చూస్తే మనం ఎవరు ఆలోచించుకున్నా కూడా చూడండి, మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి, నేను ఆయనకు 1000 రూపాయలు ఇవ్వాలి అంటే ఫిజికల్గా నా దగ్గరికి వచ్చి నేను అకౌంట్స్లో రాసుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేదాకా కాలక్షేపం ఆలస్యం అయిపోతుంది. అదే క్యాష్లెస్ ఎకానమీ అయిపోతే మీ దగ్గర నుంచి 1 నిమిషంలో నాకు, ఆ 1 నిమిషంలో ఆయనకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 వైపులా పదునే. అంటే ఒకళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ క్యాష్లెస్ ఎకానమీ ఇంకా అర్థం కాలేదు కాబట్టి ప్రజలకి ఇది చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోయి జీడీపీ పడిపోతుందని చెప్పేవాళ్ళు ఒకవైపు అయితే, రెండో వైపు నాలాంటి వాళ్ళు నాకు 1 నిమిషంలో నా దగ్గరికి వస్తుంది, మరో నిమిషంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి స్పీడ్ పెరిగి ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి జీడీపీ పెరుగుతుందని చెప్పేవాళ్ళు ఒకవైపు. నా అంచనా ప్రకారం ఏం జరిగేది ఏంటంటే నెక్స్ట్ 3 to 6 monthsలో సెట్ బ్యాక్ ఉండటం ఖాయం. కానీ ఆ తర్వాత 6 months తర్వాత దాదాపుగా 3 to 5 years దీనికి అందించేటువంటి ఫలితాలు ఎవరు ఊహించనంత అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చేసిన చర్యని ఖచ్చితంగా 100కి 100 రూపాయలు కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి, సపోర్ట్ చేయాలి. దాని వెనకాల మనం నిలబడి వీలైనంత వరకు ఈ క్యాష్లెస్ ఎకానమీని స్ప్రెడ్ చేయడానికి ప్రోత్సహించాలన్నమాట. రాజేశ్వరరావు గారు, ఈసారి సాధారణ బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ రూపకల్పన విషయంలో ఆర్థికవేత్తల, ఆర్థిక నిపుణుల సూచనలని, సలహాలని ప్రధానమంత్రి స్వాగతిస్తున్నారు. మరి బడ్జెట్ రూపకల్పన విషయంలో మోదీ సర్కారు ఎలాంటి స్పష్టమైన కసరత్తు చేస్తోంది? ఇమీడియట్గా ప్రజలు ఏమంటారు, నాకు రేపు ఏమి బెనిఫిట్ వస్తున్నది ఆలోచించబోదు, ఈ రోజు ఉన్నటువంటి ఇబ్బంది రేపు తీసేయగలుగుతారా అనేటువంటిది ఆలోచిస్తారండి. ఇంతవరకు చాలామందికి, కొంతమందికి అంటే వాళ్ళు దీన్ని ఒప్పుకున్నా కానీ కొన్ని ఇబ్బందులకు మాత్రం గురయ్యారు. వాటిని తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలా తీసేసినప్పుడే ఆ నమ్మకం ఏదైతే ఆ లీడర్షిప్ నమ్మకం ఉన్నప్పుడే అన్ని కార్యాచరణలు సక్రమంగా జరుగుతాయి. కాబట్టి ఈరోజు ఏంది, ఆ నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. పెంచాలి అని అంటే ఒకటి దాని తర్వాత ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు డిమానిటైజేషన్ మంచిది అనేటువంటిది వాదన, మంచిది కాదు అనేటువంటి వాదన. మంచిది అనేటువంటి వాదనకు చాలామంది ఒప్పుకుంటున్నారు, అంతా వచ్చేది అంటారు. మరి నల్లధనం ఎక్కడ ఉంది? నల్లధనం రూపాయల రూల్ ఉన్నదా, లేకపోతే భూమి, బిల్డింగ్స్, వేరే బంగారం అటువంటి దాని మీద ఉన్నది? వాటిని అన్నిటిని మరి మార్చాలి అని అంటే చేయవలసిన అవసరం ఇంకేంటి? అందుకే దేర్ ఇస్ బేనామీ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే వీటినన్నిటినీ ఆలోచించినట్లేదు. అంటే ఏదైతే చర్య తీసుకున్నారో అది నా అభిప్రాయంలో అది మొదటి చర్య. దీని ఫలితాలు వారు చెప్పినట్లు చాలా స్పీడ్గా పోతుంది, చెప్పండి జీడిపి పెరుగుతుంది. కానీ ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయి, కొన్ని ట్రేడింగ్ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. వీటినన్నిటి మరి మళ్ళీ పునరుత్తేజంగా చేయాల్సిన అవసరం ఉన్నది. అది బడ్జెట్ అనేటువంటి ఒక ప్రథమమైనటువంటి అంశం, అందులో నుంచి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు, మరి ఇంత ధైర్యమైనటువంటి గొప్ప నిర్ణయం తీసుకుంటే దీని యొక్క మంచి చెడులను తట్టుకోగలిగే ముందు ఇంకా మంచి బాటలు వేయాల్సిన అవసరం ఉన్నది. అది బడ్జెట్
ద్వారా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎలా చేయాలి అనేటువంటిది ఆర్థిక నిపుణులతోటి చర్చిస్తున్నారు. తప్పనిసరిగా ట్యాక్సేషన్ సిస్టంలో మార్పులు జరుగుతాయి. అనుకున్నట్టుగా కాకుండా కానీ కొంతైనా ట్యాక్స్ పద్ధతుల్లో, ట్యాక్స్ రేట్స్లో తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడే కాస్త ప్రజల్లో కొంత వాట్ యు కాల్ గుడ్ ఫ్యాక్టర్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు, ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకురావాలి. కాబట్టి తప్పనిసరిగా అది చేస్తారు. చేయని పక్షంలో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి చేస్తారని మనం అనుకో. శ్రీనివాస్ గారు, పన్నులు చెల్లించడానికి ప్రజలు ఇష్టపడటం లేదనే విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని, పన్నుల వినియోగంలోనే ప్రజలకు అభ్యంతరాలు ఉన్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరి పన్నుల వ్యవస్థలో ఎలాంటి సులభతరమైన, ఎలాంటి సరళతరమైన విధానాలని అవలంబించాల్సిన అవసరం ఉంది? ఈ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకు ముందుగా వాళ్ళు చెప్పిన 3 పాయింట్లు, ఒకటి ఫేక్ కరెన్సీ, ఒకటి టెర్రరిజం అరికట్టడానికి బ్లాక్ మనీ. సో మనకి ఎక్కడ పన్నులకు సంబంధించి ఎక్కడ డిక్లరేషన్ లేదు. ప్రజలు కూడా దానికి ఇష్టపడే దాని ప్రకారం మీకు నవంబర్ నెల అంతా ఎక్కడ ఇబ్బందులు ఎంత గురైనా కానీ వాళ్ళు సాక్రిఫైస్ చేసి కోఆపరేట్ చేశారు. కాకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం పన్నులు ఏదైతే మాట్లాడుతున్నామో, ముందు ఉన్న 3 ఫ్యాక్టర్లు మనకి మెయిన్ ఇదైతే ఇది బోనస్ కింద చెప్పొచ్చు. పన్నుల విధానం ఏదైతే ఉందో ఇది ఎక్స్పెక్ట్ చేయండి. ఇది ఎప్పుడు వచ్చింది మనకి ఇంచుమించుగా ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 30 వరకు 11 లక్షల కోట్ల వరకు జమ అయినాయి అన్నది లెక్కలు. సో ఆ రకంగా చూసుకుంటే అంతవరకు మనకి సిస్టంలోకి వచ్చేసినాయి. అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చినాయి. మనం యూజువల్గా మనం బడ్జెట్ చేసుకుంటున్నప్పుడు, మనం డైరెక్ట్ ట్యాక్స్, మన ఇది ప్రత్యక్ష పన్నుల విధానం ప్రవేశపెడుతున్నప్పుడు వీళ్ళు పోయిన సంవత్సరం చూసుకుంటే మన క్రితం ఏడాది 8.5 లక్షలు కోట్ల వసూలు, దాంట్లో 5 లక్షల కార్పొరేట్ పన్నుల వసూలును 3.5 లక్షలు ఇండివిజువల్స్ నాన్ కార్పొరేట్ ద్వారా వసూలు వచ్చినాయి మనకి. సో ఆ రకంగా చూసుకుంటే ఈ 11 లక్షలు జమ అయిన వాటిల్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వారి విధానాల ప్రకారం వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. ఏవి ఒక లిమిట్, నా జన్ధన్లో 50,000 మించిన వాటిని, అలాగే నార్మల్ అకౌంట్లో స్లాబ్ మించి ఒక రిటర్న్ ఫైల్ చేయకపోతే దాటిన వాళ్ళని వాళ్ళ విధానంలో వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.5% మనం వర్కౌట్ చేసుకున్నాం ట్యాక్సెస్. ఇంచుమించుగా మనకి 50,000 కోట్ల నుంచి 75,000 కోట్ల వరకు ట్యాక్స్ వసూళ్ళు ఈ పర్టికులర్ ఈ డిపాజిట్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. సో మనం ఇందాక అనుకున్నట్టుగా 3.5 లక్షలు ఇండివిజువల్స్ ద్వారా, నాన్ కార్పొరేట్ ద్వారా వచ్చిన వసూల్లో ఇంచుమించుగా మనకి 1/3, 3వ వంతు మనకి ఈ నెలలో ఇంచుమించుగా ఈ 50 రోజుల్లో వసూలు వచ్చింది. సో ఆ బెనిఫిట్ మనకి డెఫినెట్గా ప్రజలకే పాస్ ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా సరళీకృతం అయ్యే అవకాశం ఒకటి ఉంది ప్రత్యక్ష పన్నుల్లో. ఇది కాకుండా పరోక్ష పన్నుల్లో కూడా మనం జిఎస్టీ తీసుకుంటే, జిఎస్టీలో మనకి 5 రేట్లు డిక్లేర్ చేశారు: 0, 5, 12, 18, 28 అనేసి. సో ఆ ఇంపాక్ట్ ఏవైతే రేట్స్కి దగ్గరగా ఉన్నాయో ఇప్పుడున్న పన్నుల విధానం కానీ దానికి దగ్గరగా తీసుకెళ్ళడం కోసం దాన్ని కూడా సరళీకృతం ఎంతో కొంత చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఏదైతే సిస్టంలో వచ్చిన అమౌంట్ వల్ల డెఫినెట్గా ఈ బెనిఫిట్ ప్రజలకి పన్నుల రూపంలో ప్రత్యక్ష పన్నులు కానివ్వండి, పరోక్ష పన్నులు కానివ్వండి, ఈ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే అంటే ఈ బడ్జెట్లో ప్రవేశపెడతారా, దానికి మళ్ళీ మరింత సమయం తీసుకుంటారా, జిఎస్టీని దృష్టిలో పెట్టుకుని అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలకి ఈ బెనిఫిట్ అన్నది చేరుతుందండి. శ్రీధర్ గారు, ఎవరి దగ్గరైనా రద్దయిన పాత నోట్లు ఉంటే వారిపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మార్చి 31 తర్వాత ఎవరి దగ్గరైనా పాత నోట్లు ఉంటే వారికి కనీసం 4 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఈ ఆర్డినెన్స్ కల్పించింది. మరి ఈ పరిస్థితుల్లో ఈ ఆర్డినెన్స్ ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని ఏ విధంగా చూడాలంటారు? వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ వచ్చింది, అది టైం అయిపోయింది. దాని తర్వాత ప్రధానమంత్రి యోజన స్కీమ్ వచ్చింది, అప్పుడు 75%. ఈ 2 స్కీమ్స్లో కూడా కట్టని వాళ్ళు, లేదా రెగ్యులర్గా ట్యాక్స్ కట్టని వాళ్ళు ఇంకా కొంతమంది మిగిలిపోవచ్చు, లేదా తెలిసి ఉండకపోవచ్చు, తెలియకుండపోవచ్చు, లేకపోతే పాత పద్ధతిలోనే మనం మేనేజ్ చేయొచ్చు. ఆ గ్యాప్ కూడా వదిలిపెట్టకూడదని చెప్పి ఈ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. అంటే ప్రజలకు అందరికీ అర్థమయ్యేటట్టు ఎప్పుడైతే ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు జనరలీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి కేవైసీ సబ్మిట్ చేస్తే ఒక లిమిట్ వరకు అలౌ చేస్తారనేది ఉన్నది, ఎప్పుడు ఉన్నది వెసులుబాటు. సో దానివల్ల ఏమవుతుందంటే, మనం ఏముంది 100 మంది పట్టుకుంటే మనం ఎంతైనా మార్చుకోవచ్చు అనేది ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ ఉన్నది తయారు చేశారు. మొదట 4,000 ఎక్స్చేంజ్ అన్నప్పుడు కూడా చాలామంది కూడా కొంతమంది హైర్ చేసే మనుషుల్ని 4,000 ఇచ్చి ఒక కాగితం ఇచ్చి బ్యాంకుల దగ్గర మార్పించడం, ఇలాంటివన్నీ మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి. సో ఏదేమైనా ఈ డబ్బు అన్నది శాతం అంతే సిస్టంలోకి వస్తే ట్యాక్స్ బేస్ని ఇంక్రీజ్ చేస్తూ సైమల్టేనియస్గా ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ వస్తే పెద్దగా ప్రజలేమి అభ్యంతరపడరు. మోడీ గారు కూడా అదేనా, ట్యాక్స్ కట్టడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ట్యాక్స్ వచ్చిన డబ్బులు ఏ విధంగా సద్వినియోగం చేస్తున్నారు గవర్నమెంట్స్, దెన్ ట్యాక్స్ వసూలు చేసే విధానం కూడా హై ట్యాక్సెస్ కలెక్ట్ చేసి ఒక నలుగురిని పట్టుకుంటూ అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇండియాలో ఏంటంటే ఆ ట్యాక్స్ బేస్ బాగా మార్జినల్గా ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్తో చూస్తే బాగా తక్కువ శాతం ఉన్నది.
ఒక 25 లక్షల మంది 10 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ అబౌవ్ ఉంటే 25 లక్షల కార్లు ప్రతి సంవత్సరం కొంటున్నారంటండి. అంతమంది బయట ఉన్నారు మరి వితౌట్ ద ట్యాక్స్ బేస్లో లేని వాళ్ళు. ఈ ఆర్డినెన్స్ వల్ల కొంత భయం అన్నది ఉంటుంది. ఏదేమైనా కూడా చిన్నవాళ్ళని ఎన్కాష్ చేసుకోకుండా ఉండడానికని చెప్పి ఈ భయం తీసుకుని వచ్చారు. ప్రసాద్ గారు, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్కి సంబంధించి మోదీ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ సాధారణ బడ్జెట్కి సంబంధించి ఎన్నో ఆశల్ని అంచనాలను పెంచుకున్నారు. మరి ఈ బడ్జెట్లో ఎలాంటి ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? ప్రభుత్వం ఏం చేస్తుంది, అంతకు ముందైన కలెక్షన్ అవుతున్న ట్యాక్స్లు ఎంత, జనరల్గా ఉన్న ఇన్ఫ్లేషన్ ఎంత, దాని ప్రకారం పోయిన సంవత్సరం 15 లక్షల కోట్లు కనుక వచ్చినట్లయితే ఈ సంవత్సరం 16.5 లక్షల కోట్లు వస్తే పర్వాలేదు అనుకుని అలా బడ్జెట్ రూపకల్పన చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న వ్యాపారంలో జరిగిన దానిలో ఎక్కువ శాతం క్యాష్ రూపంలో జరుగుతుండటం మూలంగా ఒక అంచనా ప్రకారం 40% వరకు కూడా ఇలా అనార్గనైజ్ సెక్టర్లో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఏంటంటే, క్యాష్ను తీసేయటం మూలంగా ఆ 40% దెబ్బతిన్నది కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, కాబట్టి పన్నులు వేస్తారని ఒక భయం. రెండో వైపున ఏం చెప్తున్నారు, క్యాష్లెస్ ఎకానమీ వస్తే 40%లో 20% మార్కెట్లోకి ఎకానమీలోకి వస్తుంది కాబట్టి దానిపైన ఇప్పుడు చెప్పినట్టుగా డైరెక్ట్ పన్నుల గురించి ఒక నిమిషం తర్వాత మాట్లాడదామండి. ప్రత్యేక ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడద్దు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్, మనం బయటికి వెళ్ళిపోయి అగ్గిపుల్ల కొనుక్కున్నా, సిగరెట్ కొనుక్కున్నా, లేకపోతే సబ్బు బిళ్ళ కొనుక్కున్నా కానీ దానిపైన ప్రతి వ్యక్తి బేదైనా రిచ్ అయినా ఎవరైనా సరే అందరూ పే చేస్తూనే ఉన్నారు ట్యాక్సులు. అది కనీసం 20% అయినా ఉంది. అంటే ఇవాళ రోజున వచ్చినటువంటి కనీసం 2-3 లక్షల కోట్లు కనుక అదనంగా వచ్చి నల్లధనంగా ఉన్నది తెల్లధనం రూపంలో వచ్చింది అనుకుంటే అది సర్క్యులేషన్లోకి రావడం మూలంగా మనం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 7.8 టైమ్స్ ఎకనామిక్ వాల్యూ యాడ్ అవుతుంది. అంటే 2 లక్షల కోట్లు వస్తే దానిపైన 15 లక్షల కోట్లు ఎకనామిక్ వాల్యూ యాడ్ అవుతుంది. అందులో 20% అంటే ఎంత ట్యాక్స్కి వచ్చేది? ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల దాకా వసూలు అయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళు పెంచుదాం అనుకున్నటువంటి 5%, 10% రెవెన్యూ పెంచుదాం అనుకున్నది కేవలం ఈ ఒక్క ధనం మూలంగానే వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో పన్నులు తగ్గుతాయి అనేటువంటి అంచనా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి కూడా. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, పన్నుల్ని సరళీకృతం చేస్తాము, పన్ను రేట్లు తగ్గిస్తాము. అందుకే ఎప్పుడూ లేని విధంగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్తున్నారు పన్ను రేట్లు తగ్గించవలసిన అవసరం ఉన్నది అని చెప్పడానికి కారణం ఏంటంటే, రాబోయే రోజుల్లో మంచి వార్తలు మీరు వింటారని చెప్పడం. పైగా 2 బడ్జెట్ల క్రితమే చెప్పారు కార్పొరేట్ పన్నులు కూడా 30% నుంచి 25% తీసుకొస్తానని చెప్పారు. ఇవన్నీ కూడా క్రోడీకరించి మనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో పన్ను సరళీకృతం కావడమే కాకుండా ఖచ్చితంగా కొద్ది గొప్ప తగ్గే అవకాశం ఉంది. మోడీ గారు చేస్తున్న చర్య కూడా అదే. అంటే మీరు 50 రోజులు కష్టపడితే ఆ తర్వాత కష్టాలు తగ్గుతూ పోతాయి, ఆ తర్వాత సుఖాలు పెరుగుతూ పోతాయని చెప్తే అర్థం ఏంటంటే, మీ దగ్గర ఇబ్బంది పడిన వారా మీ దగ్గర క్యాష్ ఎక్కువ మిగులుతుంది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ అవుతాయి, పారదర్శకత ఎక్కువ అవుతుంది, అన్నింటి మించి ట్యాక్స్ కట్టడం తేలికవుతుందని చెప్పారు. జీఎస్టీ కనుక వచ్చినట్లయితే ఇప్పటి వరకు అనార్గనైజ్ సెక్టర్ ఎట్లా గురాక తప్పదు. ఇలా బ్లాక్ ఎకానమీలో ఉన్నటువంటి బ్లాక్ మనీ ఒకవేళ బ్లాక్ మనీగా రాకపోయినా అకౌంట్ ఫర్ అయ్యే మనీ కనుక వచ్చినట్లయితే దాని మీద వచ్చే ట్యాక్స్లు కూడా పెరుగుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో పన్ను రేట్లు భారతదేశంలో తగ్గడం అనేది దాదాపుగా తథ్యం. అందువల్ల ప్రజలు స్వాగతిస్తారు, ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజేశ్వరరావు గారు, సాధారణ బడ్జెట్లో ఉపాధి అలాగే నైపుణ్యాభివృద్ధి మౌలిక రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా ఏ రంగాల్లో భారీగా నిధులు పెట్టుబడులు పెట్టినట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టవంతం అవుతుంది, పుంజుకుంటుంది? దేశం బాగుపడుతుందంటే కావాల్సింది ఏంటండి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. ఇంతవరకు మనం చూస్తున్నాం ఉద్యోగ అవకాశాలు అంతగా మెరుగు కాలేదు, కొంతనే మెరుగు అవుతున్నది. అయితే ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు పెంచాలి, మిగతా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఇవి 2 కావాలి అని అంటే మౌలికంగా ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి. ఈ సంవత్సరం చూస్తే క్రెడిట్ గ్రోత్ అంటే బ్యాంక్ నుంచి క్రెడిట్ 65,000 కోట్లే పెరిగిందట, లోయెస్ట్ ఇన్ 54 years అట. అంత తక్కువగా క్రెడిట్ పెరిగింది అని అంటే బ్యాంకు నుంచి రుణాలు రావడం లేదు, ఆర్థిక వ్యవస్థ ఎక్కడో ఒక దగ్గర కాస్త ఆగిపోయి ఉన్నది. దాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. పెంచినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అని అంటే ఉద్యోగ అవకాశాలు పెరిగినా కొద్దీ అభివృద్ధి జరుగుతుందండి. కానీ కాస్త ఇది ఈ వేగంగా మనీ ఫ్లో అవుతున్నది. ఇంతకుముందు చేశారు ఫైనాన్షియల్ సెక్టర్లో బాగా పెరిగింది, వేగంగా మనీ గ్రో అయింది, బట్ ఎంప్లాయ్మెంట్ అంతగా పెరగలేదు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే మౌలికంగా ఇప్పుడు మీరు చెప్పారు ఇందులో ఏది మౌలిక సదుపాయాలకు స్కిల్ డెవలప్మెంట్ వీటన్నిటికీ చాలా డబ్బు వెచ్చించాల్సి ఉన్నది. సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తూ అదనంగా అంత డబ్బు వస్తున్నప్పుడు వాటికి ఇస్తూ ప్రజలకు ఆ విధంగా సంతోషపెడుతూ ప్రత్యేకంగా హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దీస్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తూ మౌలికంగా
మీరు మనం రోడ్స్, హైవేస్, పోర్ట్స్, ఎన్నో విధాలుగా మనం చేయవలసింది, పవర్ జనరేషను, వాటర్ సప్లై, శానిటేషను, వీటన్నిటి మీద హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. శ్రీనివాస్ గారు, 2 రోజుల్లో దేశ ప్రజలంతా ఒక తీపి కబురు వింటారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నారు. అసలు ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది? ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఈ సాధారణ బడ్జెట్లో ఎలాంటి సానుకూల అంశాలు ఉంటాయి? ముందుగా ఇప్పుడు పెద్ద నోట్లు అంటే మీరు కొత్తగా రిలీజ్ చేసిన 2000 నోట్లు చూసుకుంటే కూడా ఇంచుమించుగా 20% మొత్తం రిలీజ్ చేసిన అమౌంట్లో 20% మాత్రమే వదిలేరు. దాని వెనుక ఉద్దేశం ఏంటంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ప్రమోట్ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సో మీరు నిన్న వార్తల్లో చూసినట్టయితే కరీంనగర్లో రైతు బజార్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా ఐడిఎఫ్సి బ్యాంక్ వాడు వోచర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ₹5, ₹20, ₹15. సో కరీంనగర్ లాంటి రైతు బజార్ ప్రాంతంలోనే స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ప్రజలు క్యాష్లెస్ ఎకనామీకి అలవాటు పడడానికి స్టార్ట్ చేశారు. సో ఆబ్వియస్గా ఈ క్యాష్లెస్ ఎకనామీకి వెళ్ళినప్పుడు మీకు ట్రాన్సాక్షన్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి, ప్రతి వస్తువుకి ట్యాక్సేషన్ అన్నది మనకి సిస్టంలోకి వచ్చేస్తుంది. సో ఆ ట్యాక్సేషన్ అన్నది వచ్చినప్పుడు ఆ బర్డెన్ ఏదైతుందో మనం బడ్జెటింగ్ చేసుకున్నప్పుడు ఆ ట్యాక్సేషన్ బర్డెన్ అన్నది మనకి ఇంతకుముందు డైరెక్ట్ ఉండే పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బడ్జెట్ వేసుకున్నప్పుడు ఇవన్నీ ఏవైతే సిస్టంలో లేవో ఈ లెక్కల్లోకి రాలేదు. ప్రస్తుతానికి ఇవి లెక్కలో రావడంతో ఆ బడ్జెటింగ్ బర్డెన్ అనేది కొద్దిగా తగ్గింది దీనికి. అది మనకి పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రత్యక్షంగా కలిగిన. రెండవది వచ్చేటప్పటికి గుడ్ న్యూస్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మొదటగా శాలరీడ్ మనకి బడ్జెట్ అనగానే సాధారణంగా ఎంత అనాలిసిస్ మాట్లాడుకున్నా మనం మొదటగా మనకు గుర్తుకొచ్చేది శాలరీడ్. సో వాడు ఆల్మోస్ట్ ఆల్ బేసిక్ స్లాబ్ ఎంత 2 లక్షలని 4 లక్షలు చేస్తారని, కొంతమంది 5 లక్షలు చేస్తారని, రకరకాల స్లాబులు 15 లక్షల వరకు 10% ఉంటుందని ఒక్కొక్క అంచనాలు వేసుకుంటూ వెళ్తున్నారు. సో సాధారణంగా ఈ విషయంలో మనకి తీపి కబురు ఒకటి రావచ్చు స్లాబ్ విషయంలో. రెండవది పరోక్ష పన్నుల విధానానికి వచ్చేటప్పటికి ఇంతకుముందు చెప్పినట్టుగా జిఎస్టీలో ఉన్న 5 రేట్లకి దగ్గరగా ఉండేలాగా. ఇప్పుడు సిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇంచుమించుగా 14% ఉంది. దానికి దగ్గరగా ఉన్న జిఎస్టీ రేట్ వచ్చి 12, 18 మరీ దూరంలో ఉంది. సో దాన్ని దగ్గరగా తీసుకురావడం కోసం 2%. అలాగే దేనికైతే ఆ స్లాబ్కి దగ్గరగా ఉందో అవి తగ్గింపు కిందకి రావచ్చు. అది పెంచే విధానం దానికి టచ్ చేయకపోయినా కనీసం దగ్గరగా ఉన్న వాటికి తగ్గించేది అవుతుందో అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆబ్వియస్లీ అది మంచి గుడ్ న్యూస్ అవుతుంది. 2 రోజుల్లో ప్రజలకు సంతోషం కలిగించే తీపి కబురు వింటారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. 30వ తేదీన మోదీ ఏం ప్రకటన చేస్తారన్న దానిపై ప్రజల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. మరోవంక బడ్జెట్ పైన సామాన్యుల అంచనాలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.